ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ప్రెప్ ఇన్ తెలుగు. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్. ఎంపీసీ స్ట్రెస్సెస్ నీడ్ ఫర్ ఇన్ఫ్లేషన్ విజిల్. సో ఇక్కడ ఆర్బీఐ యొక్క గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవర్ ఫైట్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే మెజర్స్ ఏవైతే తీసుకున్నారో అవి ఇక్కడితో అయిపోలేదు అని చెప్పడం జరిగింది. ముందుగా బ్యాక్గ్రౌండ్ చూద్దాము. జనవరి 2023లో మన ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 6.52% ఉంది. అది మేకి వచ్చేసరికి 4.25%గా మారిందనమాట, అంటే తగ్గింది. ఇప్పుడు 4.2% అన్నది మన లిమిట్స్లో, 6% అన్నది మన టార్గెట్ అనమాట. అంతకు మించి ఇన్ఫ్లేషన్ పెరగకూడదు, అది మన టార్గెట్. ఇప్పుడు మనం వితిన్ లిమిట్స్లో ఉన్నాం. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోయింది కదా అని అనుకుంటే లేదు, ఆ ఫైట్ అన్నది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా చెప్పారు అంటే అన్సర్టెనిటీస్ని దృష్టిలో పెట్టుకొని. ఏంటి ఆ అన్సర్టెనిటీస్? మాన్సూన్ డెల్ఫాన్ కానీ, అడ్వర్స్ క్లైమేట్ ఈవెంట్స్ కానీ, వీటికి పొటెన్షియల్ ఉంది. దేనికోసం? ఇన్ఫ్లేషన్ రేట్ని మళ్ళీ హైక్ చేసే పొటెన్షియల్ వీటికి ఉండడం వల్ల మనం ఇంకా జాగ్రత్తగానే ఉండాలి అని ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది ఇక్కడ. సో ముందు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్బీఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కంట్రోల్ మనీ సప్లై అండ్ ఇన్ఫ్లేషన్. అయితే ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ రేట్ని అంటే బై ఇంక్రీజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల లిక్విడిటీ అన్నది తగ్గిపోతుంది మార్కెట్లో. లిక్విడిటీ ఎలా తగ్గిపోతుంది అంటే ఎయిదర్ లోన్స్ తీసుకోవడమైనా మానేస్తారు, ఆర్ ఉన్న మనీ ఏదైతే బ్యాంక్స్లో ఉంది దాన్ని బయటికి తీయడమైనా మానేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. చేతిలో మనీ లేనప్పుడు ఏదైనా కొనాలన్న ఆలోచన రాదు, కాబట్టి డిమాండ్ అనేది కూడా తగ్గుతుంది. అల్టిమేట్గా ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది ఓవరాల్ మెకానిజం అనమాట. అయితే 2014లో ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ఆర్బీఐకి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. ఆర్బీఐ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతూ పోతుంది, కాబట్టి దీనివల్ల ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, లేకుంటే స్టార్టప్స్ తీసుకురావాలనుకుంటారో, ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ రేట్స్కి అడ్జస్ట్ కాలేకపోతున్నారు, ముందుకి ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల ఓవరాల్గా జీడిపి ఎఫెక్ట్ అవుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన పాయింట్ని చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వాలి, జీడిపి కూడా పెరగాలి అని చెప్పడం జరిగింది. సో దానికి సొల్యూషన్గా 2016లో మానిటరీ పాలసీ కమిటీ తీసుకురావడం జరిగింది. మానిటరీ పాలసీ కమిటీలో భాగంగా అంటే ఎవరు మెంబర్స్ ఇక్కడ అంటే గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు, డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు 2, అండ్ 3 మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. వీళ్ళందరినీ హెడ్ చేసేది అగైన్ ఆర్బీఐ యొక్క గవర్నర్. ఇక్కడ గోల్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ యొక్క గోల్ ఏంటి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం జీడిపిని ఎఫెక్ట్ చేయకూడదు. ఇంక్రీజ్ చేయడం అన్నది ఆర్బీఐ చేతిలో లేదు, బట్ స్టిల్ జీడిపిని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అన్నది ఇక్కడ ఎయిమ్గా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది మనకి ఫ్లెక్సిబుల్. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం మన టార్గెట్ ఏంటి, 4 ± 2%. ఇన్ఫ్లేషన్ అన్నది 2 నుంచి 6 వరకు ఈ మధ్యలో ఉండాలి. దీనికన్నా తక్కువ వెళ్ళినా ఆర్ దీనికన్నా 6% కన్నా బియాండ్ ఆర్ బిలో వెళ్ళినట్లయితే మానిటరీ పాలసీ కమిటీ అన్నది ఫెయిల్ అయినట్టు. నేను ఈ టర్మ్స్లో చెప్తున్నాను ఈజీ అండర్స్టాండింగ్ కోసం, సో డోంట్ మైండ్. మానిటరీ పాలసీ కమిటీ అన్నట్టు ఫెయిల్ అయినట్టు. ఒకవేళ ఇది కూడా కంటిన్యూస్గా ఒక 3 క్వార్టర్స్లో కనుక తగ్గినా పెరిగినా, సో అలా ఫెయిల్ అయినట్లయితే ఎంపీసీ దెన్ గవర్నర్ ఆర్బీఐ యొక్క గవర్నర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిటర్న్ రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరికి అడ్రస్ చేస్తుందంటే ఫినాన్స్ మినిస్టర్కి. ఆ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి అంటే రీజన్స్, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు ఇన్ఫ్లేషన్ అన్నది వితిన్ ద లిమిట్స్ లేదు అన్న రీజన్స్ చెప్పాలి. అలాగే ఏమి ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు అంటే వే ఫార్వర్డ్, ఏమేమి మెజర్స్ అంటే ఏవేవి మెజర్స్ తీసుకోబోతున్నారు టు బ్రింగ్ దట్ ఇన్ టు లిమిట్స్. తర్వాత టైం లైన్, ఏ టైం కల్లా ఇది ఫినిష్ చేయొచ్చు అన్న టైం లైన్ కూడా మెన్షన్ చేస్తే ఒక రిటర్న్ రిపోర్ట్ అన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. మెడిసిన్స్ పేటెంట్ పూల్ డీల్ టు మేక్ క్యాన్సర్ డ్రగ్ చీపర్.
సో మెడిసిన్స్ పేటెంట్ పూల్ యొక్క డీల్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే ఒక డ్రగ్ అన్నది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోకి రాబోతుంది అని ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది ఎలానో చూద్దాం. మెడిసిన్స్ పేటెంట్ పూల్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది UN సపోర్టెడ్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే లో ఇన్కమ్ అలాగే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అందరికీ హై క్వాలిటీ మెడిసిన్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అందుబాటులోకి తీసుకురావాలన్నదే దీని మెయిన్ ఎయిమ్. అందులో భాగంగా 2022 అక్టోబర్లో నోవర్టీస్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీతో ఇది ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ భాగంగా నోవర్టీస్ ఒక లైసెన్స్ అన్నది ఇవ్వడం జరిగింది ఎవరికి, మెడిసిన్స్ పేటెంట్ పూల్కి. సో ఆ అగ్రిమెంట్ బేస్ చేసుకొని ఇండియాలో అలాగే ఇండోనేషియాలో సెలెక్టెడ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్తో ఇంకో డీల్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఏంటా డీల్ అంటే నోవర్టీస్ అన్నది నిలోటినాబ్, ఇది ఒక డ్రగ్ అనమాట. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్, క్రానిక్ మైలినాయిడ్ లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ డ్రగ్ని యూజ్ చేస్తారు. మామూలుగా ఇది డెవలప్ చేసింది, రీసెర్చ్ అంతా చేసి ఒక బ్రాండ్ అన్న తీసుకొచ్చింది నోవర్టీస్. వీళ్ళే మార్కెట్ చేస్తారు. అయితే ఈ అగ్రిమెంట్, ఈ లైసెన్సింగ్ జరగడం మూలంగా ఇండియాలో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ఇకపైన ఈ బ్రాండ్ యొక్క జనరిక్ మెడిసిన్ని ప్రొడ్యూస్ చేయడానికి పర్మిషన్ వచ్చిందన్నమాట. డీల్ అయితే కుదిరింది, పర్మిషన్ కాదు డీల్ కుదిరింది. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా ఈ కంపెనీస్ హెట్రో కానీ డాక్టర్ రెడ్డీస్, బ్రైజిన్, ఈ కంపెనీస్ తర్వాత ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా వాటిని ఈ లోకల్ అథారిటీస్, రెగ్యులేటరీస్ ఏవైతే ఉన్నాయో CDSCO ఆర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఓకే చేస్తేనే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనరిక్ డ్రగ్ అంటే ఏంటి, ఇక్కడ మనం జనరిక్ వర్షన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి కదా మనకి డీల్ కుదిరింది. ముందు జనరిక్ డ్రగ్ అంటే ఏంటో తెలియాలి. జనరిక్ డ్రగ్ అంటే ఒక బ్రాండ్, అంటే ఒక డ్రగ్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది, అప్రూవల్ అవ్వాలి. క్లినికల్ ట్రయల్సే 4 స్టేజెస్ ఉంటాయి. అప్రూవల్ అన్నీ అయిన తర్వాత ఈ బ్రాండ్ అన్నది ఒక్క కంపెనీ మాత్రమే తీసుకొస్తుంది ఫస్ట్ టైం. ఒక కొత్త డ్రగ్ రావడం మూలంగా వాళ్ళకి పేటెంట్ అన్నది కూడా వస్తుంది. ఈ పేటెంట్ అన్నది 20 years వరకు ఉంటుందన్నమాట. ఈ పేటెంట్ టైంలో ఏ కంపెనీ కూడా ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీలు లేదు. బట్ ఆ తర్వాత ఆ డ్రగ్ని పోలి ఉన్న డ్రగ్ చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో అలా బ్రాండెడ్ డ్రగ్ లాంటి డ్రగ్ని జనరిక్ డ్రగ్ అంటారు. ఏ డ్రగ్ ప్రోడక్ట్ దట్ ఈస్ కంపారబుల్, అంటే బ్రాండెడ్ లాంటిది వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదాన్ని జనరిక్ డ్రగ్ అంటారు. సో ఐ థింక్ ఇది క్లియర్గానే ఉందనుకుంటున్నాను. బ్రాండెడ్ డ్రగ్ లాంటి దాన్ని వేరే వాళ్ళు పేటెంట్ టైం అయిపోయిన తర్వాత అదే ఇంగ్రీడియంట్స్, అదే డోసేజ్ అన్నీ అలాగే వీళ్ళు చేసే మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని జనరిక్ డ్రగ్ అంటారనమాట. సో ఇప్పుడైతే మనకి జనరిక్ వెర్షన్స్ని ప్రొడ్యూస్ చేసేదానికి డీల్ అయితే కుదిరింది. ఈ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా నార్మల్ టెస్టింగ్ అయితే కొంతవరకు జరుగుతుంది ఎఫికసీ మీద, అంటే ఎంతవరకు పనిచేస్తుందని. దాని తర్వాత రెగ్యులేటరీస్ ఓకే అంటే ఇది మనకు అందుబాటులోకి రానుంది. G20 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అగ్రీ ఆన్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ AI. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఎసెన్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏం చెప్పారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ వాటిలో ఏఐని ఈక్విటబుల్గా అలాగే ఇంక్లూజివ్గా యూజ్ చేయడానికి G20 మెంబర్స్ అగ్రీ చేశారని చెప్పడం జరిగింది, వాళ్ళు రెస్పెక్టింగ్ హ్యూమన్ రైట్స్ టూ. అయితే ఇక్కడ ఇంకో ఇనిషియేటివ్ గురించి కూడా ప్రస్తావించారు, అదే స్కిల్ మ్యాపింగ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎడ్యుకేషన్, స్కిల్, లేబర్కి సంబంధించిన మినిస్ట్రీస్ స్కిల్ మ్యాపింగ్ అనే ఇనిషియేటివ్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. స్కిల్ మ్యాపింగ్ ఏంటంటే సర్టెన్ ఏరియాలో ఏ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంది, జాబ్ డిమాండ్స్ ఎలాగా ఉన్నాయి అండ్ స్కిల్స్ వాటికి మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేకుంటే స్కిల్స్ తక్కువగా ఉన్నాయా అని ఒక గ్యాప్ అయితే ఏదైతే ఉందో వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వాటిని ఫిల్ చేయడానికి ఎఫర్ట్స్ తీసుకొస్తారు. ఇది స్కిల్ మ్యాపింగ్ అనమాట. ఇట్లాంటి స్కిల్ మ్యాపింగ్ లాంటి ఇనిషియేటివ్ని గ్లోబల్గా అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. అమిడ్ సర్చ్ ఫర్ టైటన్ లెసన్స్ ఫర్ ప్రపోజ్డ్ ఇండియన్ సబ్మర్జల్ డైవ్. రీసెంట్గా టైటన్ అనే సబ్మర్జల్ అట్లాంటిక్ ఓషన్లో మిస్ అయింది కదా, ఆ న్యూస్ ఆధారంగా మనం డెవలప్ చేస్తున్న సబ్మర్జల్ యొక్క సేఫ్టీ సిస్టమ్ని రివ్యూ చేయడం జరిగింది అని ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అయితే మనం సబ్మర్జల్
ఎందుకు డెవలప్ చేస్తున్నామంటే సముద్రయాన్ మిషన్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లాంచ్ అయిపోతుంది 2025లో. దానిలో భాగంగా మనం మత్స్య 6000 అనే ఒక సబ్మర్జల్ని డెవలప్ చేశాము. ఇది 6000 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళి మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది, మినరల్ రిసోర్సెస్ని. ఇండియన్ ఓషన్లో ఇది లాంచ్ అయిపోతున్నారు అండ్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. అయితే ఇందులో మెయిన్గా చాయిస్ ఆఫ్ మెటీరియల్, సింథాటిక్ ఫోమ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ టెస్ట్ డ్రైవ్స్ అండ్ ఇవాల్యుయేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఇదైతే టైటన్ సబ్మర్జల్ పిక్చర్ అయినట్లయితే చాయిస్ ఆఫ్ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం. ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్ టైటానియం మెటీరియల్ యూజ్ చేశారు. బట్ ఏదైతే ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు స్టే చేస్తారో ఆ హల్ని మాత్రం వాళ్ళు కార్బన్ ఫైబర్తో మ్యానుఫ్యాక్చర్ చేశారంట. సో అది కానీ మనం డెవలప్ చేసిన సబ్మెర్జల్కి మాత్రం మనం హోల్ బాడీని టైటానియంతోనే బిల్డ్ చేశామని ఇక్కడ అన్నారు. కార్బన్ ఫైబర్ కాకుండా టైటానియం ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, అంటే డీప్ సీకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రెషర్ని సస్టైన్ చేసుకోగలవు, బ్రేకేజ్ అట్లాంటివి ఏవి కాకుండా ఉండగలదు అని టైటానియం యూజ్ చేయడం జరిగింది అని అన్నారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సింథాటిక్ ఫోమ్. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సర్ఫేస్కి రాకపోయినా కూడా సబ్మర్జల్ ఫ్లోట్ అయ్యే విధంగా సింథాటిక్ ఫోమ్ని యూజ్ చేశామని చెప్పడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్, అన్ని టైమ్స్లో టు మెయింటైన్ కాంటాక్ట్ ఎట్ ఆల్ టైమ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నాము అని అన్నారు. తర్వాత డైరెక్ట్గా లాంచ్ అయ్యకుండా టెస్ట్ డ్రైవ్స్ అండ్ ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. కెన్ ఏ షార్టర్ మెడికల్ కోర్స్ సాల్వ్ రూరల్ డాక్టర్ షార్టేజెస్. ప్రొఫెషన్కి సంబంధించి కొత్తగా 3 year డిప్లొమా కోర్సెస్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో వాళ్ళని పోస్ట్ చేయాలని ఒక ప్రపోజల్ అన్నది వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు ఇది అంటే డాక్టర్ షార్టేజెస్ ఉన్నాయి, వాటిని మీట్ అవ్వడానికి అని. అయితే ఈ ప్రపోజల్ యొక్క మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఒకటి, డిప్లొమా కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళు అక్కడున్న ఛాలెంజెస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే అక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మోస్ట్లీ చాలా పువర్ కండిషన్లో ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ ఓవర్కమ్ చేసి సరైన ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం చాలా వరకు కష్టమని చెప్తున్నారు. అలాగే ఒక సొల్యూషన్గా ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే నర్సులు ఉంటారో లేకుంటే అక్కడ ఫిజిషియన్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంతవరకు ట్రైన్ చేస్తే అది కొంచెం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్స్ కాకపోయినా నార్మల్ ఎవ్రీడే ఉన్నవి వాళ్ళు ట్యాకిల్ చేయగలరు. నెక్స్ట్ ఎమర్జెన్సీ అయితే నెక్స్ట్ రీచ్ అవుట్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది అని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్. మెడికల్ కాలేజెస్ మన కంట్రీలో కొన్ని చోట్ల కొన్ని జోన్స్కి మాత్రమే పరిమితం అయ్యాయి అండ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు కంట్రీ మొత్తం మీద అని చెప్పారు ఇక్కడ. అయితే ఇక్కడ మయన్మార్ కేస్ స్టడీ అన్నది ఒకటి మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే నర్సింగ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు రూరల్ ఏరియాస్కి స్ప్రెడ్ చేయడం జరిగింది, దానివల్ల వాళ్ళ హెల్త్ కేర్ అన్నది కొంచెం ఇంప్రూవ్ అయింది ఆ ఏరియాస్లో అని మెన్షన్ చేశారు. సో మనం కూడా అలాగే ఏవైతే ఎక్కడ కాలేజెస్ అయితే లేవో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది రూరల్ ఏరియాస్ మీద అని అంటున్నారు. అలాగే ఇప్పుడేనా మనం ఇవి చేస్తున్నామంటే చాలా అటెంప్ట్స్ కూడా తీసుకున్నాము, లైక్ రూరల్ ఏరియాస్లో పోస్టింగ్ గురించి వాటికి ఇన్సెంటివ్స్ ఇస్తామని అలా వేరే చాలా అటెంప్ట్స్ చేసినప్పటికీ అవన్నీ ఫెయిల్ అయ్యాయి. సో ఒక పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు చదువుకునే టైంలోనే ఎవరైతే మెడిసిన్ చేస్తున్నారో అదే టైంలో వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ని ఇన్స్టిల్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు అని ఇంకో పాయింట్ చెప్పారు ఇక్కడ. అయితే ఏదైతే రీజన్ ఉందో రూరల్ ఏరియాస్ కోసం డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళని అండ్ అర్బన్ ఏరియాస్లో మామూలు MBBS ఆర్ MD స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ఉంటారు అని చెప్పడం, ఇది కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటరీ. రూరల్ ఏరియాస్కి ఇలా క్వాలిఫైడ్ డాక్టర్స్ రాకూడదా అన్నట్టుగా కూడా ఇక్కడ క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది. సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే ఫర్దర్గా నోట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఇది జస్ట్ ఒక వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ప్రాబ్లమే కాదు, ఓవరాల్గా కూడా దీనికి రిలేటెడ్ పాయింట్స్ ఇంకా నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం.
డోర్వే టు ద ఎంటర్ప్రెన్యూరియల్ యూనివర్సిటీ. సో ఇదొక ఎడిటోరియల్ ఆర్టికల్ కరెంట్గా ఇప్పుడు కొత్త ఫేజ్లో ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటా కొత్త ఫేజ్ అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీని రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్ళడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్నోవేషన్ అన్నది పెరుగుతుంది అండ్ అలాగే కొత్త నాలెడ్జ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇవి రెండు జరిగితే ఆటోమేటిక్గా ఎకనామిక్ వాల్యూ అన్నది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఒక కొత్త ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది అన్నారు. ఏంటది అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తుల్ని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్గా అపాయింట్ చేయడం గురించి. సో ఇలా చేస్తే ఒక స్టూడెంట్కి నార్మల్ ఎడ్యుకేషన్ కరికులం ప్రకారం సబ్జెక్ట్ ఎలా అయితే నార్మల్ ప్రొఫెసర్స్ చెప్తారో ఈ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఏం చెప్తారంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అండ్ అలాగే ఎలాంటి స్కిల్స్ని ఇండస్ట్రీ చూస్తుంది, స్కిల్స్ కోసం చూస్తుంది అండ్ మెంటర్షిప్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం అవగాహన ఒక స్టూడెంట్కి రావడం వల్ల వాళ్ళు ఎర్లీగానే ఎంటర్ప్రెన్యూర్స్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అనడం జరిగింది. సో ఓవరాల్గా ఎడిటోరియల్ రైటర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో ఇలాగే కనుక ఇది అనుకున్నట్టుగా జరిగితే ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ రెసిడెన్స్ అనే రకంగా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఓవరాల్గా.